బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై కాంగ్రెస్ హైకమాండ్ తో మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ ఖర్గే, ఎల్ఓపీ రాహుల్, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. కొత్త మంత్రులకు ఏ శాఖలు కేటాయించాలన్న దానిపై చర్చించారు. కొందరు మంత్రుల శాఖల్లోనూ మార్పులు చేర్పులు ఉంటాయని సమాచారం. మరోవైపు హైకమాండ్ పిలుపుతో ఢిల్లీ వెళ్లారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇదే విషయంపై మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. షరీఫ్, చెప్పండి, కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులపైన అధిష్టానంతో సీఎం సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు అధిష్టానం నుంచి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి పిలుపొచ్చినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? నిన్న మొన్న కొత్త మంత్రులుగా ముగ్గురు రావడంతో వాళ్ళకి పోర్ట్ఫోలియోలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దీనిపైన ఏఐసీసీ అగ్రనేతలంతా కూడా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 2 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి అగ్రనేతలతో కలుస్తున్నారు. కేసీ వేణుగోపాల్తో నిన్న గంట పాటు భేటీ అయ్యారు. ఇవాళ రాహుల్ గాంధీ, ఖర్గే ఇద్దరు సీనియర్ నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత సడన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ ఒక ఫోన్ కాల్ రావడంతో ఆల్ ఆఫ్ సడన్ ఆయన ఢిల్లీకి ఫ్లై అయ్యారు. ఢిల్లీలోనే మరి కాసేపట్లో ఢిల్లీకి చేరుకోబోతున్నారు. ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కూడా ఫోన్ కాల్ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే భట్టి సచివాలయంలో సినిమాకు సంబంధించినటువంటి పెద్దలతో రివ్యూను కంటిన్యూ చేస్తున్నారు. సచివాలయంలో రైట్ నో భట్టి విక్రమార్క ఉన్నారు. వాస్తవానికి ఏ మేజర్ డెవలప్మెంట్ ఢిల్లీ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రానికి సంబంధించి మేజర్ పొలిటికల్ డెవలప్మెంట్ ఏది ఉన్నప్పటికీ కూడా ఢిల్లీకి ఖచ్చితంగా ఉత్తమ్ కుమార్, అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి మహేష్ కుమార్ గౌడ్లు వెళ్తారు. ఇప్పుడు ఉత్తమ్కి ఆల్రెడీ ఫోన్ వచ్చింది. ఆయన 5:30 ప్రాంతంలో ఢిల్లీకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ భట్టికి కూడా ఫోన్ కాల్ వచ్చినట్లు సమాచారం అందుతోంది. కాబట్టి మరి భట్టికి సంబంధించి ఢిల్లీ టూర్ పైన మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ముగ్గురు కొత్తగా క్యాబినెట్లో చోటు కల్పించారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోస్ పైనే మేజర్ సిగ్నిఫికెంట్ రీషఫుల్ ఉండబోతోంది అనేటువంటి ఒక చర్చ మాత్రం పొలిటికల్ సర్క్యూట్లో నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏ పోర్ట్ఫోలియోలు చేంజ్ కాబోతున్నాయి, ఇప్పటికే మల్టిపుల్ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులకి మల్టిపుల్ పోర్ట్ఫోలియోస్ కూడా ఉన్నటువంటి సందర్భంలోనే ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియో ఇవ్వబోతున్నారనేటువంటి ఒక ఇంట్రెస్టింగ్ చర్చ మాత్రం జరుగుతోంది. ఎప్పుడైతే ముగ్గురు కొత్త మంత్రులు రావడము, ప్రమాణ స్వీకారం కంటిన్యూ కాగానే సాయంత్రం లోపు క్లారిటీ రాబోతోంది. ఎవరికి ఏ మంత్రి శాఖను ఇవ్వబోతున్నారు, ఏ పోర్ట్ఫోలియోలో వాళ్ళు అకామిడేట్ చేయబోతున్నారు అనేటువంటి విషయం పైన క్లారిటీ వస్తుందని చెప్పి చర్చ జరిగింది. కానీ రేపటిలోగా వీటికి సంబంధించినటువంటి మేజర్ డెవలప్మెంట్ టీఎస్ క్యాబినెట్కి సంబంధించి ఉండబోతోంది అనేటువంటి చర్చనైతే జోరుగా జరుగుతోంది. సో ఇప్పటివరకు ఉన్నటువంటి ఆయా మంత్రుల దగ్గర ఏ పోర్ట్ఫోలియో ఉన్నాయో ఒకసారి చూస్తే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఎంఏయుడి ఉంది, అట్లనే జనరల్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్, మైనింగ్, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, న్యాయశాఖ, కార్మిక శాఖకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఈ పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దగ్గర ప్రణాళిక శాఖ, ఆర్థిక శాఖ, ఎనర్జీ ఇవి ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఇరిగేషన్ అండ్ సిఏడి, ఫుడ్ అండ్ సివిల్ సప్లైకి సంబంధించి పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. దామోదర్ రాజనరసింహ దగ్గర వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఈ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ, ఇక శ్రీధర్ బాబు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, పరిశ్రమ, కామర్స్, శాసన సభ వ్యవహారాలకు సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర రెవెన్యూ, హౌసింగ్ అండ్ ఎన్పిఆర్ సంబంధించింది. పొన్నం దగ్గర రవాణా, బీసీ సంక్షేమం. కొండా సురేఖ దగ్గర పర్యావరణ, అటవీ శాఖ, దేవాదాయ శాఖ. సీతక్క దగ్గర పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించి ఉన్నాయి. తుమ్మల దగ్గర వ్యవసాయం, మార్కెటింగ్, కోఆపరేటివ్, హ్యాండ్లూమ్స్, టైల్స్, టెక్స్టైల్స్. జూపల్లి దగ్గర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, టూరిజం అండ్ సాంస్కృతిక శాఖ, ఆర్కియాలజీకి సంబంధించినటువంటి ఈ మల్టిపుల్ పోర్ట్ఫోలియోస్ ఆయా మంత్రుల దగ్గర. మొదటిసారి క్యాబినెట్ కూర్పుకు సంబంధించి ఏవైతే మంత్రులుగా తెలంగాణ ప్రభుత్వంలో వచ్చారో వాళ్ళకి సంబంధించి మల్టిపుల్ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ముగ్గురు కొత్త మంత్రులుగా వచ్చారు. అందులో వివేక్ వెంకటస్వామి ఉన్నారు, అదేవిధంగా వాకెట్టి శ్రీహరి ఉన్నారు. ఇంకా వీళ్ళకి సంబంధించినటువంటి మంత్రులు కొత్తగా వచ్చారు కాబట్టి వాళ్లకు సంబంధించినటువంటి ఏ శాఖను అకామిడేట్ చేయాలనేటువంటి విషయంపైనే మేజర్ డెవలప్మెంట్ ఉండనుంది అనేటువంటి చర్చ మాత్రం పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డికి పిలుపు వచ్చింది. ఆయన ఢిల్లీకి మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్నటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా ఢిల్లీలోనే ఆయన ఉన్నారు. ఇవాళ ఎల్ఓపి నేత రాహుల్ గాంధీతో కలిశారు, సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేతో కలిశారు. అంతకంటే ముందు రోజు కేసీ వేణుగోపాల్
వేణుగోపాల్తో కూడా కలిసినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఏఐసిసి మాత్రం చాలా చకచక అన్ని కూర్పులను కంప్లీట్ చేస్తోంది. నిన్నటికి నిన్న పీసీసీకి సంబంధించినటువంటి దాదాపు 100కు పైగానే జంబో పీసీసీ కూర్పును ఇచ్చింది. ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడెక్కడ అకామిడేట్ చేయాలి, ఎన్ని కాలాల పాటు పార్టీకి సేవ చేస్తున్నటువంటి ఇవన్నీ బేరోజు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి. ఇక పోర్ట్ఫోలియోల అంశం పైన కూడా ఎవరికి సంబంధించినటువంటి అర్హత ఎవరికి ఉంది, ఏ శాఖనైతే వాళ్ళు కంపల్సరీగా ఛాలెంజింగ్గా తీసుకొని ముందుకు పోగలుగుతారు, సర్వీస్ చేయగలుగుతారు అనేటువంటి విషయం పైన ఒక బేరోజు వేసుకున్న తర్వాతనే వాటికి సంబంధించినటువంటి ఆ శాఖకు పలానా పర్సన్ అయితే అకామిడేట్ అవుతారు, పక్కాగా సూటబుల్ అవుతుంది అనేటువంటి చాలా అంశాలను అన్నిటినీ పరిలోకి తీసుకొని ఆ ప్రాతిపదికనే పోర్ట్ఫోలియోల కేటాయింపు ఉండనుంది అనేటువంటి ఒక చర్చన అయితే పొలిటికల్గా జరుగుతోంది. కాబట్టి మల్టిపుల్ శాఖలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి తీసి కొత్త వాళ్లకు ఇవ్వడము, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా క్యాబినెట్ కూర్పు ఉండబోతోంది. ఎందుకంటే ఇప్పటికే 6 బెర్త్లను కంప్లీట్ చేస్తారని చెప్పాలి, కానీ 3 బెర్త్లను కంప్లీట్ చేశారు. ఇంకా రిమైనింగ్ బెర్త్లు కూడా కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ పోర్ట్ఫోలియోకి సంబంధించి ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియో ఇవ్వాలనేటువంటి విషయాలపైన మాత్రం ఏఐసిసి నేతలు, సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉత్తమ్కి కూడా పిలుపు వెళ్ళింది. కాబట్టి మరి బట్టికి కూడా ఫోన్ కాల్ వెళ్ళింది. మరి బట్టి వెళ్తే కనుక, ఎందుకంటే మేజర్ డెవలప్మెంట్స్ రాష్ట్రానికి సంబంధించి పోర్ట్ఫోలియోలకు సంబంధించి ఏవైనా ఇష్యూస్కి సంబంధించి మాత్రం ఖచ్చితంగా వీళ్ళకే ఫోన్ కాల్స్ ఢిల్లీ నుంచి వెళ్తాయి. కాబట్టి మరి ఒకవేళ బట్టి కూడా వెళ్తే మాత్రం మేజర్ షఫలింగ్స్, సిగ్నిఫికెంట్ షఫలింగ్స్ ఈ పోర్ట్ఫోలియోస్లో ఉండనుందనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతోంది. పెరిగిన బంగారం ధర కేటుగాళ్లకు వరంగా మారింది. నకిలీ గోల్డ్ను బ్యాంకులో తాకట్టు పెట్టి లక్షలు కొట్టేస్తున్నారు. వరంగల్లో వరుసగా ఇలాంటి ఘటనలే బయటపడుతున్నాయి. ఈ మోసగాళ్లకు బ్యాంక్ అధికారులు సహకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి లక్షల్లో బ్యాంకు లోన్లు తీసుకుంటున్నారు వరంగల్ జిల్లాలో కొందరు కేటుగాళ్లు. ఆలస్యంగా విషయం గుర్తించినా బయటకు రాకుండా సీక్రెట్గా ఉంచుతున్నారు కొన్ని బ్యాంక్ అధికారులు. దీంతో ఏం చేయాలో తెలియక టెన్షన్ పడుతున్నారు బ్యాంకుల మేనేజర్లు, ఏజీఎంలు. బంగారు ఆభరణాలపై రుణాలు ఇచ్చేటప్పుడు వాటిని బ్యాంకుల్లోని అప్రైజర్లు పరిశీలిస్తారు. ఆభరణాలు నకిలీవా, నాణ్యమైనవా అని నిర్ధారిస్తారు. దాని ప్రకారం బ్యాంకు మేనేజర్లు ఎంతవరకు రుణం ఇవ్వాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటారు. బ్యాంకుల్లో అప్రైజర్లను నమ్మించడానికి ఇనుముతో తయారు చేయించిన వస్తువులకు పైభాగంలో బంగారు పూత వేయించి వాటి ద్వారా లోన్లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇందులో బయట వ్యక్తులతో పాటు కొందరు బ్యాంకు సిబ్బంది పాత్ర ఉన్నట్లు సమాచారం. వరంగల్ స్టేషన్ రోడ్డులోని ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్లో నెలవారీ వడ్డీ చెల్లింపు విధానంలో శివనగర్కు చెందిన శ్రవణ్ కుమార్ 145 గ్రాముల బంగారంపై 8 లక్షలు, గుంటూరు ప్రాంతానికి చెందిన లక్ష్మీ శిరీష 764 గ్రాముల బంగారంపై 18.5 లక్షల లోన్ తీసుకున్నారు. హంటర్ రోడ్డు ప్రాంతానికి చెందిన రజిత పేరుతో 278 గ్రాముల బంగారంపై 17 లక్షల రుణం తీసుకున్నారు. నిబంధనల ప్రకారం లోన్ వడ్డీ చెల్లించకపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంక్ అధికారులు బంగారం లోన్కు సంబంధించిన ఆడిట్ చేపట్టారు. దీంతో అసలు విషయం బయటపడింది. లోన్ కోసం కుదువ పెట్టిన బంగారం నకిలీదిగా గుర్తించి విచారణ చేపట్టారు ఉన్నత అధికారులు. బ్యాంకు మేనేజర్ శివకృష్ణతో పాటు రాము శర్మ, జీవిత్ కుమార్, బ్రహ్మచారి, రాజమౌళి, కరుణాకర్ లోన్ తీసుకున్న ఖాతాదారులు బ్యాంకును మోసం చేసినట్లు నిర్ధారించారు. బ్యాంకు మేనేజర్తో పాటు 3 గోల్డ్ అప్రైజర్లు, 3 ఖాతాదారుల పాత్ర ఉన్నట్లు తేలడంతో ఇంతేజార్ గంజ్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి కేసే సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ బయటపడింది. హనుమకొండ నయీంనగర్ బ్రాంచ్లోనూ నకిలీ బంగారంతో లోన్లు తీసుకున్నట్లు మేనేజర్ మురళి సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వేణుముద్దుల సతీష్ రెడ్డి, తాళ్లపల్లి ప్రవీణ్తో కలిసి నకిలీ బంగారాన్ని నిజమైన బంగారంగా నమ్మిస్తూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ముతూట్ మినీ ఫైనాన్స్ బ్రాంచ్లలో అప్పులు తీసుకున్నారు. ఇలా ఫేక్ బంగారాన్ని తనఖా పెట్టి వచ్చినటువంటి డబ్బులతో జలసాలు చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన తాళ్లపల్లి ప్రవీణ్ని అరెస్టు చేసినట్లు సిఐ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి బంగారం ఫేక్ బంగారంగా, పర్సంటేజ్ తక్కువ ఉన్న బంగారంగా గుర్తించడం జరిగింది. సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు పిటిషన్ ఇవ్వడం జరిగింది. అతను ఈ సెంట్రల్ బ్యాంక్ కాకుండా ముత్తూరు ఫిన్కాప్ మరియు ముత్తూరు నయీం నగర్లో
బ్రాంచ్లో కూడా మాకు పెట్టినట్టు తెలిసింది. ఇందులో భాగంగా దానిలో ఉన్నటువంటి వేణుమదల సతీష్ రెడ్డి మరియు తాళ్లపల్లి ప్రవీణ్ కుమార్ను 21/5/2025 అరెస్టు చేయడం జరిగింది. సాధారణంగా కేసు నమోదు చేసినప్పుడు వాటి ఆధారాలను వస్తువులను సీజ్ చేస్తారు పోలీసులు. కానీ ఈ కేసులో బ్యాంకులో కుదవపెట్టిన బంగారాన్ని వదిలేశారు. నిందితుడే బ్యాంకులో అప్పు క్లియర్ చేశాడని, ఆ బంగారాన్ని అతనికే ఇచ్చేశారని చెబుతున్నారు. కేసు పెట్టిన బ్యాంక్ మేనేజర్ మోసం చేసిన వ్యక్తి లోన్ క్లియర్ చేసే సమయంలో ఆ విషయాన్ని పట్టించుకోలేదని, లోన్ అమౌంట్ కట్టడంతో నిందితులకే బ్యాంక్ అధికారులు నకిలీ బంగారాన్ని ఇచ్చేశారని చెబుతున్నారు. దీనిపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ బంగారం అదంతా కూడా బ్యాంకులో ఉంటుంది. అది బ్యాంకు వాళ్ళ దగ్గరనే ఉండదు. వాళ్ళు తర్వాత తెలిసిన తర్వాత వారి యొక్క సంబంధించిన అమౌంట్ బ్యాంకుకు సంబంధించిన ఏదైతే 9 లక్షలను కూడా వాళ్ళు పే చేయడం జరిగింది. అదేవిధంగా ముత్తూరులో 4 లక్షలకు 4 లక్షలు కూడా పే చేయడం జరిగింది. అదేవిధంగా ముత్తూరు పిన్కాఫ్లో 4,50,000కు 4,50,000 కూడా పే చేసి ఆ బంగారాన్ని వాళ్ళు విడిపించుకోవడం జరిగింది. అనేక బ్యాంకులను అక్రమార్కులు బురిడీ కొట్టిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీటిలో కొందరు బ్యాంక్ అధికారుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే లోన్ రికవరీ చేయించి నకిలీ బంగారాన్ని ఆడవాళ్లు లేకుండా చేస్తున్నారు. ఈ కేసుల్లో లోతైన దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందంటున్నారు జనం. ఆదివాసీ ప్రాంతాల్లో పోరు ఆగేలాగా లేదు. అటవీ అధికారులు పోడు రైతుల మధ్య ఎక్కడో ఒక చోట గొడవ జరుగుతూనే ఉంది. పోడు భూములు సాగు చేయకుండా అడ్డుకోవడం ఏంటని అధికారులపైన మండిపడుతున్నారు రైతులు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని అంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోడు భూముల సాగు వివాదాస్పదమవుతోంది. నిర్మల్ జిల్లా పెంబి మండలం ఇటిక్యాల గ్రామంలో కొంతమంది గిరిజనేతర రైతులు పోడు భూముల్లో సాగు చేస్తున్నారు. 78 ఎకరాల్లో వీళ్ళు సాగు చేసుకుంటున్నారు. ఈ భూములను స్వాధీనం చేసుకోవడానికి అటవీ అధికారులు ప్రయత్నించారు. పోడు భూముల చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి ట్రై చేశారు. దీంతో రైతులు అధికారులకు ఎదురు తిరిగారు. ఏళ్లుగా భూములు సాగు చేసుకుంటుంటే ఇప్పుడు అడ్డుకోవడం ఏంటని నిలదీశారు. ఆల్రెడీ మేము సాగు చేసిన భూములు, మాకు ఇక్కడ భూములు లేవు. మేము భూముల మీద ఆధారపడి ఉన్నాం. రెవెన్యూ భూములు దాదాపు 100 ఎకరాలు ఉన్నాయి. రైతులేమో దాదాపు 200 మంది రైతులు ఉన్నారు. పోడు భూముల జోలికి వెళ్లొద్దని కలెక్టర్, ఎమ్మెల్యే చెప్పినా కూడా అధికారులు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోడు రైతులు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూములను వదులుకునేది లేదని అంటున్నారు. ఈ మధ్య అధికారుల తీరుకు నిరసనగా ఉట్నూరు మండలం గంగాపూర్ రైతులు ఆందోళన చేశారు. మేము తరతరాలుగా 70-75 సంవత్సరాలుగా కాసు చేసుకుంటూ అందరినీ జీవిస్తున్నాము. మేము పంటలు పండించుకొని బతుకుతున్నాము. ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు మీ చేన్లలో చెట్లు పెడతాం, మీకు ఇది ఫారెస్ట్ భూమి అని చెప్తున్నారు సార్. మాకు ఇప్పటికే ప్రభుత్వ పరంగా రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఎలాంటి సౌకర్యాలు ప్రభుత్వ పరంగా వ్యవసాయ భూములకు మాకు ఎలాంటి ఆధారం కూడా లేదు. ఉట్నూరు ఆందోళనలు జరుగుతున్న టైంలోనే పెంచికల్పేట మండలం జైహింద్పూర్లో కూడా భూములు స్వాధీనం చేసుకోవడానికి అటవీ అధికారులు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నారు రైతులు. తమకు జీవనాధారమైన భూముల్ని ఎలా లాక్కుంటారని ప్రశ్నించారు. పోడు రైతులకు మద్దతు పలికారు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. అధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడు రైతులపై సర్కార్ సానుకూలంగా ఉన్న అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. సిర్పూర్ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో పోడు సమస్య ఉంది. రైతులు సాగు చేసుకుంటున్న భూములు స్వాధీనం చేసుకోకుండా ఉండేలా అటవీ ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు ఎమ్మెల్యే. బహిరంగ చర్చకు కూర్చుందాం. డబ్బాగర్ పోడు రైతులందరూ వెళ్తాం. ఎవరి హయాంలో పోడు భూములు పోయినాయి, ఎవరి హయాంలో ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు, ఎవరు కట్టడి చేశారు అనేది చర్చకు సిద్ధమైతే మీరు అన్న మాటకు మీరు కట్టుబడి ఉండండి, నేనన్న మాటకు నేను కట్టుబడి ఉంటాను. కానీ వాస్తవ విషయాలు కాకుండా మీరు అడ్డగోలుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి మేమేం సిద్ధంగా లేవు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది. తమ భూములు సాగు చేసుకునేందుకు అటవీ అధికారులు సహకరించాలంటున్నారు రైతులు. గ్రామాలలో రైతులే విత్తనాలను ఉత్పత్తి చేసేలాగా ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. రైతులు తమకు కావాల్సిన విత్తనాలను సొంతంగా పండించుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో నకిలీ విత్తనాల దందాకు చెక్ పడనుంది. నాణ్యమైన విత్తనాలు దొరకకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రావడం లేదు. పెట్టుబడి ఖర్చులు కూడా రాక అప్పుల పాలవుతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు రైతులతోనే విత్తనాలు తయారు చేయిస్తోంది ప్రభుత్వం.
ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం అనే కార్యక్రమాన్ని ఈ నెల 2న ప్రారంభించింది. ఎంపిక చేసిన రైతులకు వరి, పెసర విత్తనాలు అందించి వారు పండించిన పంటను ఇతర రైతులకిచ్చే ఏర్పాట్లు చేస్తోంది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి ఒక 2 రైతులు వరి పంటను, ఒక రైతుకు పెసర పంటను ప్రయోగాత్మకంగా వేసి వారి నాణ్యమైన విత్తనాన్ని, ఫౌండేషన్ విత్తనాన్ని అందించడం జరిగింది. వారికి విత్తన దశ నుంచి పంట కోత వరకు సాంకేతిక సమస్యలను, సాంకేతిక అంశాలన్నింటినీ కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ ద్వారా మానిటర్ చేస్తూ గ్రామ స్థాయిలో వారు విత్తనం పండించి మిగతా రైతులకు అందించే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి రెవెన్యూ గ్రామంలో 3 రైతులను ఎంపిక చేసి వారికి వరి, పెసర విత్తనాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు వ్యవసాయ శాఖ అధికారులు. ఇందులో భాగంగా మెదక్ జిల్లాలోని 21 మండలాల పరిధిలో 391 రెవెన్యూ గ్రామాల్లో 1173 మంది రైతులను ఎంపిక చేశారు. వారిలో 771 మందికి 10 కిలోల వరి విత్తన బస్తాలు, 402 మంది రైతులకు 4 కిలోల పెసర విత్తన బస్తాలను పంపిణీ చేస్తున్నారు. విత్తన బస్తాలను 50 రూపాయల నామమాత్రపు ధరకే రైతులకు అందిస్తున్నారు. సైంటిస్టుల పర్యవేక్షణలో నాణ్యమైన వరి, పెసర సాగు చేయించి ఉత్పత్తి అయ్యే వడ్లు, పెసర్లను విత్తనాలుగా గ్రామంలోని ఇతర రైతులకు అందిస్తారు. జిల్లా స్థాయిలో ఉన్న శాస్త్రవేత్తలను కూడా గ్రామ స్థాయిలకు వెళ్ళి వాళ్ళ ద్వారా అభివృద్ధి చేసి, విత్తనాలను అభివృద్ధి చేసి దాన్ని సొసైటీల ద్వారా కానీ లేకుంటే రైతుల ద్వారా కానీ రైతులకు ఇస్తే దాన్ని ప్రోత్సహిస్తే కూడా బాగుంటుంది. డెమోగా ఒక 2-3 విలేజ్లకు ఒక క్లస్టర్ కానీ దాన్ని డెమో ప్లాంట్గా చేసి అభివృద్ధి చేస్తే కూడా రైతులకు అవగాహన వస్తుంది. నాణ్యమైన విత్తనాలు సరఫరా చేస్తూ శాస్త్రవేత్తలను అందుబాటులో ఉంచి కొంతమంది రైతులను ఎంపిక చేసి వాళ్ళ ద్వారా నాణ్యమైన విత్తనాలను అభివృద్ధి చేసి రైతులకు అందుబాటులోకి తెస్తే ఇంకా బాగుంటుంది. దీన్ని శాస్త్రవేత్తల పర్యవేక్షణలో పంటకాలం పూర్తిగా రోగాలు లేకుండా చేసిన విత్తనాలను రైతులకు సరఫరా చేస్తే బాగుంటుంది. విత్తన శుద్ధి తర్వాత నారు పోసి నాటు వేసి దిగుబడి చేతికందే వరకు అగ్రికల్చర్ సైంటిస్టుల పర్యవేక్షణ ఉంటుంది. మెదక్ జిల్లాకు యూనివర్సిటీ నుంచి 20 మంది సైంటిస్టులను కేటాయించారు. పంట దిగుబడి వచ్చాక వరి ధాన్యం, పెసర్లను ఆయా గ్రామాల్లోని మిగతా రైతులకు విత్తనాలుగా వినియోగించేందుకు అందుబాటులో ఉంచుతారు. వీటిని సాగు చేయడం ద్వారా అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. నిజామాబాద్ పేరు చెప్పగానే గుర్తొచ్చేది కిలా. నిజాం కాలంలో నిర్మించిన కిలా చారిత్రాత్మక కట్టడంగా పేరు పొందింది. నిర్వహణ లోపంతో శిథిలావస్థకి చేరింది. కట్టడం ఎప్పుడు కూలిపోతుందోనని పర్యాటకులు భయపడుతున్నారు. ఇందూరులోని ఖిల్లా కేంద్రంగా ఈ ప్రాంతాన్ని పాలించారు నిజాం పాలకులు. నగరంలోని గుట్టపై ఉన్న ఖిల్లా చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ ఉంటుంది. ఖిల్లా లోపలికి వెళ్లేందుకు పెద్ద ముఖద్వారం ఉంటుంది. దీనిపై 2 పెద్ద పులుల చిహ్నాలు, మంటపాలు ఉన్నాయి. ఈ ముఖద్వారం గోడలపై పిచ్చి మొక్కలు, పెద్ద వృక్షాలు మొలవడంతో బీటలు వారాయి. గోడలకు పగుళ్లు ఏర్పడి పలుచోట్ల ధ్వంసమయ్యాయి. మంటపాలు, గోడలు ఎప్పుడు కూలిపోతాయోనని భయపడుతున్నారు స్థానికులు, పర్యాటకులు. మన ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆ కిల్లా రామాలయాన్ని బాగుపరిచే పరిస్థితి లేదు. ఇవాళ శిథిలావస్థకు చేరుకుంటుంది. అక్కడ ఈ ప్రాంతంలో రాజ్యం చేస్తున్న వ్యక్తులు ఒక్కసారి అక్కడ విజిట్ చేసుకుంటే ఏ రకంగా ఇదైతుందో పరిస్థితులు ఉంది. శిథిలావస్థలు ఉండి ఎవరైతే మనందరికీ భవిష్యత్ తరాలకు ఇది మన కోసం జైల్లో పడ్డ వ్యక్తులది, మన కోసం పోరాడిన వ్యక్తులది, మన చరిత్రను, తెలంగాణ చరిత్రను ప్రపంచవ్యాప్తంగా తెలిసిన అలాంటి పెద్ద మహానుభావుల యొక్క చరిత్రను ఇవాళ చరిత్ర పూటాలు లేకుండా అయ్యే పరిస్థితి ఉంది. కిల్లా ముఖద్వారం లోపల నుంచి 1/2 కిలోమీటర్ వరకు వెళ్తే జైలు ఉంటుంది. నిజాం కాలంలో నేరస్తులను ఇక్కడే బంధించేవారు. ఈ జైలు గదులు విశాలంగా ఉంటాయి. గట్టి ఇనుముతో చేసిన తలుపులున్నాయి. జైలు గదుల మధ్యలో పోలీస్ అవుట్ పోస్ట్ ఉంటుంది. ఇక్కడ కూర్చొని జైలును పరిశీలించేవారు నిజాం పాలకుల సైనికులు. ప్రస్తుతం ఈ జైళ్ల తలుపులు పాడయ్యాయి. తలుపులకుండే ఇనుప చువ్వలు, గొల్లాలు విరిగిపోయాయి. కొన్ని తలుపులు మాయమయ్యాయి. గోడలపై చెట్లు పెరగడంతో పగుళ్లు ఏర్పడ్డాయి. కిటికీలు ధ్వంసమయ్యాయి. వానకు నాచు పేరుకుపోయి గోడలన్నీ నల్లగా మారాయి. ఆ కోటలో మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల అసంటి వారు కూడా వాటిలో ఉండి మంచి మంచి కవిత్వాలు రాసి చేయడం జరిగింది. కనీసం దాన్ని ఏదైతే ముఖద్వారం ఉందో ఆ ముఖద్వారం కూడా గూలిపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆ పురాతన కట్టడం అనేది మన ముందు తరాల వాళ్ళకి ఏందనేది తెలియాలి. దాన్ని మ్యూజియం చేస్తానన్నారు, దాశరథి గారి మ్యూజియం అన్నారు, ఇంకోటి అన్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఆ ఊస ఎత్తడం లేదు. నిజామాబాద్ కిల్లా జైల్లో అప్పట్లో కవి దాశరథి కృష్ణమాచార్యులను
నిర్బంధించారు నిజాం పాలకులు. తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చేలా కవితలు, గేయాలు రాయడంతో దాశరథిని ఆనాటి సర్కార్ నిర్బంధించింది. ఆయన ఉన్న జైలు గోడపై నా తెలంగాణ కోటి రతనాల వీణ అని రాసి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారు దాశరథి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆయనను బంధించిన గదిని దాశరథి స్మారక మ్యూజియంగా మార్చుతామని ప్రకటించిన గత సర్కార్ ఆ హామీని నిలబెట్టుకోలేదు. దీంతో ఆయన జ్ఞాపకాలు, గుర్తులు చాలా వరకు చెరిగిపోయాయి. దాశరథిని బంధించిన జైలు గది కూలిపోయే దశలో ఉంది. మ్యూజియం మాదిరిగా తయారు చేసి రామ మందిరాన్ని కానీ, మరి దాశరథి గారిని కానీ, మరి మహాకవి తెలంగాణ కొరకు పోరాడినటువంటి వ్యక్తి అటువంటి దాన్ని చేస్తానే ప్రగల్భాలు పలకడమే జరిగింది. మరి ఇంతవరకు దాని గురించి పట్టించుకున్న నాదుడే లేదు. మరి వారు మన తెలంగాణ స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఆయన కళాన్ని జుల్పించి ప్రజలందరినీ కూడా ఆ కాలంలో జాగృతం చేసినటువంటి వ్యక్తి. మరి ఈ కిల్లా రామాలయంలో ఇప్పటి వరకు అన్న చెప్పినట్టుగా మరి ఆనాడు నిజాంకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి స్వతంత్ర ఉద్యమ యోధులందరినీ కూడా ఇక్కడ బంధించి పెట్టినటువంటి అంశం మనందరికీ తెలిసిందే. నా తెలంగాణ కోటి రతనాల వీణ రాసింది మన నిజామాబాద్ గడ్డ అని మనందరం కూడా గర్వంగా అనేక సార్లు చెప్తున్నటువంటి సందర్భం. శిథిలావస్థకు చేరిన నిజామాబాద్ కిల్లాలోని జైలును కాంగ్రెస్ సర్కారు పునరుద్ధరించాలంటున్నారు స్థానికులు, చరిత్రకారులు. సంగారెడ్డి జిల్లాలో నిమ్స్ ప్రాజెక్టుతో భూములు కోల్పోయిన రైతులు సమస్యలు 10 ఏళ్లుగా పెండింగ్లోనే ఉన్నాయి. ఇన్నేళ్లుగా రైతులు నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. సమస్యలు మాత్రం పరిష్కారమైతే ఈ ప్రాంతానికి మంచి రోజులొస్తాయని అంటున్నారు స్థానికులు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ను 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి యూపీఏ ప్రభుత్వం దేశంలో 16 నిమ్స్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో తెలంగాణ రాష్ట్రంలోని జహీరాబాద్ నిమ్స్కు ప్రత్యేక స్థానాన్ని కల్పించింది. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు భూముల సేకరణ, ప్రాథమిక మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రయత్నించినా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ప్రాజెక్టు మొదటి దశ కోసం 3600 ఎకరాలు సేకరించి అభివృద్ధి కోసం కేటాయించారు. ఇక రెండవ దశ కోసం మరో 3000 ఎకరాలు సేకరించారు. ఇంకా 6000 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. భూములు కోల్పోయిన రైతులు తగిన నష్టపరిహారం రాలేదని నిరసనలు తెలుపుతున్నారు. 10 ఏళ్లలో ఈ సమస్య పరిష్కారం కాలేదంటున్నారు స్థానికులు. గత 9 సంవత్సరాలలో 7 పనులు అక్కడనే ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు మాత్రం మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మళ్ళీ నిమ్స్ కూడా వేగవంతంగా జరిగింది. పనులు వేగవంతం అవుతున్నది. మన జైరాబాద్ యువతకు ఇక్కడ వచ్చే వాళ్ళకు జాబ్ కూడా వచ్చేస్తుంది. హ్యుండై కంపెనీస్, అనేక కంపెనీలు కూడా మన జైరాబాద్కు రావడం జరుగుతుంది కాబట్టి మనకు ఇంకా ఉంటుంది. 2014 నుంచి 10 సంవత్సరాలు ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టు నిమ్స్ని నిర్వీర్యం చేస్తూ ఏ అభివృద్ధి కూడా జరగలేదు. ఏదైతే నిమ్స్ రైతులు ఉన్నారో ఒక నిమ్స్ రైతులకు అటు అన్యాయం చేసుకుంటూ ఇటు నిమ్స్ని నిర్వీర్యం చేస్తూ కేవలం 1 ఎకరా భూసేకరణ కూడా చేయలేకపోవడం చాలా దురదృష్టకరం. నిమ్స్ రైతులను ఒప్పించలేకపోవడం చాలా దురదృష్టకరం. నిమ్స్లో ప్రాజెక్టులు వస్తే అనేక పారిశ్రామిక పెట్టుబడులు వస్తాయి. ఇది భారీ ఉత్పత్తి కేంద్రంగా మారుతుంది. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు పరోక్షంగా పలు రంగాలలో ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. అనుబంధ రంగాలు అభివృద్ధి చెందుతాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జహీరాబాద్ పర్యటన సందర్భంగా భూములు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు అని ప్రకటించడంతో రైతులకు కొంత ఊరట లభించింది. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక ఆ డబ్బులు 16 లక్షలు పెంచి మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ జైరాబాద్ పైన తీసుకొని ఇప్పుడు ఎకరాకు 16 లక్షల చొప్పున ముఖ్యమంత్రి వారు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ నిమ్స్లో కోల్పోయిన భూములు కోల్పోయిన రైతులకు ప్రతి ఒక్కరికి దాదాపు 5600 కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాని హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమైనా ఎక్కువ తక్కువ అనుకుంటా కూడా ముఖ్యమంత్రి వారు ఏ ఉన్నా కానీ ఇద్దాం, ఖచ్చితంగా వాళ్ళకి చేద్దామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ జైరాబాద్ లో కంపెనీ రావడం వల్ల జైరాబాద్ వాళ్ళకు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేమ్స్ వచ్చింది ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంటే, మళ్ళీ ఈ గవర్నమెంట్లోనే వచ్చి కంపెనీలు వస్తున్నాయి. మళ్ళా నేమ్స్ వల్ల ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కి జాబ్లు దొరుకుతాయి. మళ్ళా జైరాబాద్ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. ఈ సమస్య పరిష్కారమైతే నిమ్స్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందనే నమ్మకం స్థానికుల్లో కనబడుతోంది. నిమ్స్ పనులను త్వరగా పూర్తి చేయాలంటున్నారు స్థానికులు. చుట్టూ గుట్టలు, మధ్యలో చెరువు, పక్కనే టెంపుల్,
మధ్యలో భద్రకాళి చెరువు. కాకతీయుల కాలం నాటి భద్రకాళి చెరువు చుట్టూ గొలుసుకట్టు చెరువులు నిర్మించారు. ఇప్పుడు ఆ చెరువులు మత్తడి మరమ్మతులను చేపట్టారు. అవి పూర్తి కాకపోవడంతో వర్షాకాలంలో ముంపు తప్పదని ఆందోళన చెందుతున్నారు కాలనీల్లోని జనం. ఓరుగల్లు నగరం నడిబొడ్డున ఉంది భద్రకాళి చెరువు. ఇది 849 సర్వే నెంబర్లో 386 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉంది. వరంగల్ హన్మకొండ నగర ప్రజలకు తాగునీరు అందించేందుకు ఈ చెరువును రిజర్వాయర్ గా మార్చారు. భద్రకాళి చెరువులో 140 నుంచి 150 మిలియన్ క్యూబిక్ ఫీట్ల వరకు నీరు ఉండేది. చెరువులో పేరుకుపోయిన పూడిక మట్టిని తవ్వి వాహనాల్లో బయటకు తరలించారు. మత్తడికి లీకేజీలు ఏర్పడడం, శిథిలావస్థకు చేరటంతో కొత్తగా మత్తడి నిర్మాణం చేపట్టారు అధికారులు. 6 నెలలు గడుస్తున్నా ఈ పనుల్లో వేగం పెరగలేదు. వానలు పడితే వరద నీటిలో గాయత్రి నగర్, సంతోషిమాత కాలనీ, భద్రకాళి నగర్, రామన్నపేట బీసీ కాలనీ, ప్రియదర్శిని కాలనీ, పోతన నగర్, ముదిరాజ్ కాలనీ, భద్రకాళి రోడ్, సరస్వతి కాలనీ, రంగంపేట వరదలో అన్ని మునిగిపోయే ప్రమాదం ఉందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రకాళి చెరువు మత్తడి నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులకు పలుసార్లు కోరారు కాలనీ వాసులు. హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పనులను పరిశీలించి స్పీడ్ గా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భద్రకాళి చెరువు అవుట్ఫ్లో స్ట్రక్చర్ నిర్మాణ పనుల పురోగతి గురించి సాగునీటి పారుదల శాఖ డిఈ మధుసూదన్ రెడ్డి, ఏఈ వేణుగోపాల్ పై కలెక్టర్ సీరియస్ అయ్యారు. అయినా అధికారుల్లో చలనం లేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. భద్రకాళి చెరువుకు సంబంధించినటువంటి పూడికతీత పనులు చాలా నత్తనడకన సాగుతున్నాయనేసి తెలుస్తూ ఉంది. ఎందుకంటే సగం పనులు మాత్రమే జరిగినాయి అనేసి మన అధికారుల ద్వారా మనకు విషయం తెలుస్తూ ఉంది. ఇప్పటికైనా వర్షాలు మరి ఆల్రెడీ ఋతుపవనాలు రావడం జరిగింది. వర్షాలు స్పీడప్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఒకవేళ దీన్ని పూర్తి చేయకపోతే కాలనీలలో ఉండే నీళ్లు మొత్తం కూడా కాలనీలలో ఉండే కాలనీ వాసులకు కూడా ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. కాబట్టి భద్రకాళి చెరువు కింద హన్మకొండలోని కాపువాడ, మున్నూరు కాపు కాలనీ, స్మార్ట్ సిటీ కాలనీ, అలంకార్ సెంటర్, కాకతీయ కాలనీ, పెద్దమ్మగడ్డ కాలనీలు ఉన్నాయి. వర్షాలు కురిసి భద్రకాళి చెరువు మత్తడి పడితే ఈ కాలనీలకు ముంపు పొంచి ఉంది. అందుకే కాలనీల ప్రజలు మత్తడి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు జనం. వర్షాలు పడితే భద్రకాళి చెరువు పరిసరాల్లోని కాలనీలకు ముంపు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన చెందుతున్నారు జనం. హన్మకొండ కాపువాడ మత్తడి పనులు పూర్తి కాకపోవడంతో మబ్బులు కమ్మినప్పుడల్లా టెన్షన్ పడుతున్నారు కాలనీ వాసులు. భద్రకాళి పనులు వేగవంతం కాకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వచ్చేది ఆ వర్షాకాలం కాబట్టి ఈ వర్షాకాలంలో ముప్పున ఉన్న ప్రాంతాలు కాపువాడ కానీ భద్రకాళి కింద ఉన్న చెరువు కింద ఉన్న ప్రాంతాలన్నీ ప్రమాదంలో గురయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి ప్రభుత్వం దీన్ని వేగవంతం చేయాలని జిల్లా నీటిపారుదల శాఖ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పనులపై దృష్టి పెట్టాలంటున్నారు అధికారులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు ఉపాధ్యాయులు. అందరూ బాగుండాలి, అందరూ చదువుకోవాలనే కాన్సెప్ట్తో భీమన్న దేవుడికి పూజలు చేసి బడిబాట మొదలుపెట్టారు. ప్రతి ఇంటింటికి వెళ్లి పిల్లలు, పేరెంట్స్ కు అవగాహన కల్పించారు. ప్రైవేటు పాఠశాలలు వద్దు, ప్రభుత్వ పాఠశాలలే మేలు అంటూ ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ హనుమంతు, ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంటింట చదువు వెలుగు, చదువు వెలుగు, పోదాం పదండి పోదా. కౌటాల మండల కేంద్రంలో ఎస్టీ కాలనీలోని భీమన్న దేవాలయంలో పూజలు నిర్వహించి మండల విద్యాధికారిగా నా వంతు బాధ్యతగా ప్రతి పాఠశాలలో ఈ మండలంలో ఉన్నటువంటి బడిడు పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదవాలి, మంచి నాణ్యమైన విద్యను వాళ్ళు అందిపుచ్చుకోవాలనే ఒక ఆలోచనతో మేము ముందుకు సాగుతూ ఉన్నాం. తప్పనిసరిగా ఈ సంవత్సరం ప్రతి పాఠశాలలో కూడా మంచి మెరుగైన నాణ్యమైన విద్యను అందించి తర్వాత వారికి ఉచిత పుస్తకాలు కావచ్చు, నోట్బుక్స్ కావచ్చు, తర్వాత మధ్యాహ్న భోజనమే కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, ఇవన్నీ ముందుగానే పాఠశాలకు చేరవేసే ప్రయత్నం కూడా చేశాం. మా కౌటాల గ్రామ పంచాయతీలోని ఎస్టీ కాలనీలో నెలకొన్న భీమన్న దేవాలయంలో ఈ బడిబాట కార్యక్రమాన్ని గౌరవ మండల విద్యాధికారి సమక్షంలో ఈ యొక్క గ్రామ ప్రజలను సమీకరించి
బడి బాట యొక్క ఆవశ్యకత, ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలనే సంకల్పంతో ఈ విద్యార్థులను మా పాఠశాలలో చేర్పించి అన్ని రకాల సౌకర్యాలను తర్వాత మంచి నాణ్యమైన విద్యాబోధన అందిస్తామనే హామీని పేరెంట్స్కు, తల్లిదండ్రులకు అందరికీ తెలియజేయడం జరిగింది. సో కాబట్టి మీరందరూ కూడా మా యొక్క సేవలను మీరు గుర్తించి మీ పిల్లలను మా పాఠశాలలో చేర్పిస్తారని కోరుకుంటూ ఆ దేవుణ్ణి కూడా ప్రార్థించారు. ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయం దగ్గర ప్లంజ్ పూల్పై అండర్ వాటర్ వీడియోగ్రఫీ ప్రారంభించింది విశాఖ బృందం. విశాఖ సీ లైన్ ఆఫ్షోర్ డైవింగ్ కంపెనీకి చెందిన 14 మంది నిపుణుల బృందం ప్రాజెక్టు ప్లంజ్ పూల్లో వీడియోగ్రఫీ చేయనుంది. అత్యాధునిక కెమెరాలతో నీటిలో దిగి ప్లంజ్ పూల్ లోతు, విస్తీర్ణం పైన వీడియో తీస్తున్నారు డైవింగ్ ఎక్స్పర్ట్స్. ప్లంజ్ పూల్ పైన సుమారు 12 రోజుల పాటు ఈ వీడియోగ్రఫీ సర్వే నిర్వహించనున్నారు. ఈ నెల 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ ఓపెన్ కానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై దృష్టి పెట్టింది సర్కార్. విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్, టెక్స్ట్ బుక్లను అందించేలాగా ఏర్పాట్లు చేస్తోంది. అయితే గతంలాగా కాకుండా ప్రభుత్వ బడులను ఎప్పటికప్పుడు తనిఖీలు చేయనుంది విద్యాశాఖ. రాష్ట్రంలోని స్కూళ్లు ఎలా నడుస్తున్నాయి, టీచర్లు పాఠాలు ఎలా చెప్తున్నారు అనే వివరాలను తెలుసుకోవాలని విద్యాశాఖ డిసైడ్ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్లను ప్రతి అధికారి తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది విద్యాశాఖ. ప్రధానంగా ఫౌండేషనల్ లిటరసీ, న్యూమెరసీ లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేసేందుకు తనిఖీలు చేపడుతున్నట్టు ప్రకటించింది. 2025-26 అకాడమిక్ ఇయర్లో డైరెక్టర్ నుంచి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ వరకు స్కూళ్లను తనిఖీలు చేసేలా ప్లాన్ ప్రకటించింది. తనిఖీలు తూతూ మంత్రంగా కాకుండా కనీసం ఒక్కో స్కూల్లో 3 గంటల పాటు నిర్వహించాలని సూచించారు విద్యాశాఖ అధికారులు. ప్రభుత్వ పాఠశాలల్లో పకడ్బందీగా తనిఖీలు చేయాలని భావిస్తోంది విద్యాశాఖ. ఒక టీచర్ క్లాస్ చెబుతుండగా మొత్తం విని ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. స్టాఫ్ మీటింగ్ పెట్టి అకాడమిక్ గైడెన్స్ రిజిస్టర్ నింపి దాన్ని ఫోటో తీసి యాప్లో అప్లోడ్ చేయనుంది. దీంతో పాటు విజిట్ చేసిన డేటాను తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో నమోదు చేయనుంది. ప్రతి నెల 28న ఎంఈఓలు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లతో డీఈఓలు జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. 29న డీఈఓలు, ఆర్జేడీలు, క్వాలిటీ కోఆర్డినేటర్లు, రాష్ట్ర స్థాయి అధికారులతో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రివ్యూ నిర్వహించాలని భావిస్తుంది విద్యాశాఖ. సర్కార్ బడుల్లో తనిఖీలపై పూర్తి గైడ్లైన్స్ విడుదల చేసింది స్కూల్ ఎడ్యుకేషన్. డైరెక్టర్, హెచ్ఓడీలు, అడిషనల్ డైరెక్టర్లు, జేడీలు, డీడీలతో పాటు ఇతర రాష్ట్ర స్థాయి అధికారులు వారానికి కనీసం ఒక రోజు 2 స్కూళ్లు, నెలలో 8 నుంచి 10 స్కూళ్లు విజిట్ చేయనున్నారు. ఆర్జేడీలు, డీఈఓలు వారానికి 2 రోజులు 3 లేదా 4 స్కూళ్లు, నెలలో 12 నుంచి 16 స్కూళ్ల వరకు విజిట్ చేయాలి. ఎంఈఓలు, సమగ్ర శిక్ష జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్లు వారానికి 3 రోజుల్లో 5-6 స్కూళ్లు, నెలలో 20 నుంచి 24 స్కూళ్లు అబ్జర్వేషన్ చేయాలి. కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు వారానికి 2 రోజులు 4 నుంచి 5 స్కూళ్లు, నెలలో 16 నుంచి 20 స్కూళ్లను తనిఖీ చేయాలని గైడ్ లైన్స్లో తెలిపింది విద్యాశాఖ. దీంతో ప్రభుత్వ బడులు మరింత బలోపేతమవుతాయని అంటున్నారు ఉన్నత అధికారులు. ప్రభుత్వం, విద్యాశాఖ చేసే తనిఖీలు టీచర్లు, స్టూడెంట్స్ను ఇబ్బందులు పెట్టేలా ఉండొద్దని అంటున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్లో ఓ కిలాడి దొంగ పోలీసులకు చిక్కాడు. బైకులను దొంగిలించి వాటి నెంబర్ ప్లేట్లను మార్చి అమ్ముకుంటున్నాడు. నిందితుడు అబ్బాస్ను పోలీసులు అరెస్టు చేసి 2 బైకులనైతే స్వాధీనం చేసుకున్నారు. బైకులకు చలానా పడకుండా, అమ్మితే గుర్తుపట్టకుండా ఉండేందుకు నంబర్ ప్లేట్లను మార్చుతూ ఉండేవాడని విచారణలో ఒప్పుకున్నాడు దొంగ. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్లో ఓ కిలాడి దొంగ పోలీసులకు చిక్కాడు. బైకులను దొంగిలించి వాటి నెంబర్ ప్లేట్లను మార్చి అమ్ముకుంటున్నాడు. నిందితుడు అబ్బాస్ను పోలీసులు అరెస్టు చేసి బైక్ను స్వాధీనం చేసుకున్నారు. అయితే బైకులకు సంబంధించి చలానా పడకుండా, అమ్మితే గుర్తుపట్టకుండా ఉండేందుకు కూడా నంబర్ ప్లేట్లను మార్చుతూ ఉండేవాడని విచారణలో ఒప్పుకున్నాడు దొంగ. మండలంలో శివాజీ చౌక్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా అబ్బాస్ అనే వ్యక్తి
TS01 EK 3992 బండి మీద తిరుగుతూ మాకు పట్టుబడ్డాడు. అతన్ని మేము విచారించగా ఇట్టి బైక్ను సంవత్సరం క్రితం నిర్మలలో దొంగతనం చేసినాడు. అప్పుడు దొంగతనం చేసినప్పుడు ఆ బండి నెంబరు TS01 EG 6585గా ఉండే దానిని అతను TS01 EK 3992గా మార్చి ఈ బైక్ను వాడుతున్నాడు గత సంవత్సరం కాలం నుండి. ఇటు బైకు అతను చేసిన దొంగతనం బయటపడకూడదని మరియు అతనికి ఫైన్లు పడకూడదనే ఉద్దేశంతో బైక్ నెంబర్ మార్చి తిరుగుతున్నాడు. అందుకనే అతని మీద ఇప్పుడు కేసు నమోదు చేయడం జరిగింది. అతను అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఎవరైనా వ్యక్తులు బైక్ నెంబర్ ప్లేట్ మార్చినా లేకుండా బైక్ నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగినా వారి మీద చట్ట ప్రకారం చర్య. ఇవి బులెటిన్ అప్డేట్స్.